హాయ్ మామ, ఈ వీడియోలో నేను మీకు 5 తెలుగులో అవైలబుల్గా ఉన్న యానిమేస్ చెప్తా. అవి ఎక్కడ ఉన్నాయి కూడా చెప్తా. రీసెంట్ గా లైక్ సోలో లివింగ్ అలాంటి కాకుండా ఇందులో మీరు కొత్త పేర్లు వింటారు అన్నట్టు. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎటువంటి స్పాయిలర్స్ ఉండవు. సో చిల్లు ఉండరు. సో మన ఫస్ట్ యానిమీ నేమ్ వచ్చేసి ఫైర్ ఫోర్స్. ఈ యానిమీలో మొత్తం 24 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇక ఈ యానిమీ బేసిక్ ప్లాట్ వచ్చేసి, ఈ యానిమీ వల్ల ఒక రోజు ఏదో రీజన్ వల్ల అక్కడ ఉన్న మనుషులు ఫ్లేమింగ్ క్రియేచర్స్ లెక్క మారిపోతారు. ఆ క్రియేచర్స్ ని ఇన్ఫర్నల్స్ అంటారు. ఇక దీంట్లో 3 జనరేషన్ కేటగిరీస్ లెక్క డివైడ్ చేస్తారు. ఈ ఫస్ట్ జనరేషన్ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఫ్లేమింగ్ క్రియేచర్స్ లెక్క మారిపోయి అన్కంట్రోలబుల్ అయ్యి ఆ మనుషుల మీద అటాక్ చేస్తుంటారు అన్నట్టు. అండ్ మిగతా ఈ సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పవర్స్ ఉంటాయి అన్నట్టు. వీళ్ళు ఫైర్ ని మ్యానిపులేట్ చేయగలుగుతారు. వీళ్ళ పని ఏంటంటే ఈ ఫ్లేమింగ్ క్రియేచర్స్ ఉన్నారు కదా, వీళ్ళని అంతం చేయడం అన్నట్టు. సో ఇదొక ఫుల్ ఆఫ్ యాక్షన్, ఫుల్ ఫైట్ సీన్స్ ఉంటాయి. యానిమేషన్ కూడా మంచిగా ఉంటది, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇక మన సెకండ్ యానిమీ వచ్చేసి విన్లాండ్ సాగా. ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ యానిమీ. ఈ యానిమీ చూసి మీరు చాలా నేర్చుకుంటారు. ఈ యానిమీ బేసిక్ ప్లాట్ వచ్చేసి, థార్ఫిన్ అనే మన మెయిన్ క్యారెక్టర్ వాళ్ళ నాన్నని చంపేయడం వల్ల రివెంజ్ కోసం ఎంత దూరం వెళ్ళిండో మీరు యానిమీలో చూస్తారు. అండ్ ఆ రివెంజ్ తీసుకునే జర్నీలో ఫైనల్ గా మన క్యారెక్టర్ డెవలప్మెంట్ చూస్తే మీ మైండ్ పోతుంది. ఇది కొంచెం స్లోగా ఉంటది, బట్ చెప్పిన కదా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ యానిమీ. మీకు ఓపిక ఉంటే మాత్రం మీరు ఈ యానిమీ నుంచి చాలా నేర్చుకుంటారు. రివెంజ్ అనేది తీసుకోకపోతే మన లైఫ్ ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో ఈ యానిమీలో మీరు ఇంకా నేర్చుకుంటారు. ఇది కూడా 2 సీజన్స్ తెలుగులో ఉంది. థర్డ్ సీజన్ ఇంకా రాలేదు. అండ్ మన థర్డ్ యానిమీ వచ్చేసి దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్. ఇదొక ఇసగై యానిమీ. ఇసగై యానిమీ అంటే మన మెయిన్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళలో చనిపోయి వేరే వాళ్ళు మళ్ళీ పుట్టి అక్కడ సూపర్ న్యాచురల్ పవర్స్ తోటి ఉంటాడు అన్నట్టు. ఇక ఈ యానిమీ బేసిక్ ప్లాట్ వచ్చేసి, మన మెయిన్ క్యారెక్టర్ చనిపోతున్న టైంలో కొన్ని విషెస్ కోరుతాడు అన్నట్టు, లైక్ పెయిన్ నలిఫికేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నట్టు. ఇక మనోనికి ఆ పవర్స్ అన్ని వస్తాయి, బట్ మనోడు వేరే వరల్డ్ లో ఒక స్లైమ్ లాగా రీఇన్కార్నేట్ అవుతాడు, అదే మళ్ళీ పుడతాడు అన్నట్టు. ఇక మనోడు అక్కడ పుట్టిన తర్వాత అక్కడ విషయాలు తెలుసుకుంటా ఉంటాడు, లైక్ ఆ వరల్డ్ కి సంబంధించిన అన్ని, అంటిల్ ఒక రోజు ఒక డ్రాగన్ తోటి మీట్ అయిన తర్వాతకి వీళ్ళిద్దరు ఇక మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇక ఒక టైం తర్వాత చలో ఇక మనోడు బయటకు వద్దాం అనుకుంటాడు ఆ స్లైమ్ నుంచి. ఇక మనోడు బయటకు వచ్చినప్పుడు వాడు ఒక ఫీమేల్ లాగా రీఇన్కార్నేట్ అవుతాడు. ఇక మనోడు చెప్పిన కదా ఫుల్ విషెస్ కొడతాడని, ఇక మనోడు మస్తు పవర్ఫుల్ అవుతాడు అన్నట్టు ఈ వరల్డ్ లో. ఇక ఇక్కడ నుంచి మనం క్యారెక్టర్ డెవలప్మెంట్ మీరు యానిమే చూడాలి. ఇలా ఫుల్ ఫైట్స్ ఉంటాయి, మైండ్ పోతుంది, రచ్చలేపే ఫైట్ సీన్స్ ఉంటాయి. ఇక మన ఫోర్త్ యానిమే వచ్చేసి మై డ్రెస్ అప్ డార్లింగ్. ఇది ఒక రామ్ కామ్ యానిమే. సో దీంట్లో ఫైట్ సీన్స్ అలాంటి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. రొమాన్స్, ఫీల్ గుడ్ యానిమే లాంటిది ఇది. ఇక ఈ యానిమే బేసిక్ ప్లాట్ వచ్చేసి, మన మెయిన్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, వాడు ఒక టైలర్ అన్నట్టు, అదే బట్టలు కుట్టేటోడు. ఇక ఒక రోజు అన్ఫార్చునేట్ గా మన హీరోయిన్ తోటి కలుస్తాడు. తర్వాతకి వీళ్ళిద్దరు జర్నీ ఏమైందో మీరు యానిమే చూసి తెలుసుకోవాలి. జస్ట్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఫీల్ గుడ్ యానిమే ఇది. ఇందులో హీరోయిన్ చూపిస్తారు మామా, మీకు ఆగదిగా. సో చూసుకోరి, చుట్టుపక్కల ఎవరు ఉండకుండా యానిమే చూసేటప్పుడు. ఏమి 18+ సీన్స్ లేవని జస్ట్ చెప్పిన కదా, ఇది ఒక రామ్ కామ్ యానిమే అంతే. అండ్ ఇక మన ఫైనల్ 5th యానిమే వచ్చేసి స్పై ఎక్స్ ఫ్యామిలీ. ఇది ఒక ఫన్నీ అండ్ యాక్షన్ యానిమే. ఈ యానిమే బేసిక్ స్టోరీ లైన్ కూడా చాలా సింపుల్. ఒక స్పై ఉంటాడు, సో ఒక మిషన్ ని కంప్లీట్ చేయడానికి ఒక ఫ్యామిలీని అడాప్ట్ లెక్క చేసుకుంటాడు అన్నట్టు. అండ్ తర్వాత వీళ్ళందరి మధ్యలో ఉన్న కనెక్షన్స్ అండ్ యాక్షన్ అండ్ ఆనియా మీ అందరికి తెలుసు కదా. ఇదంతా చూసి చలో బాగుంది, మొత్తం కంప్లీట్ చేద్దాం అని అనుకుంటారు మీరు. సో ఇవి 5 యానిమేస్ మీరు చూస్తారని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇవన్నీ ఏడో చూడాలరా భయ్ అంటే, ద వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ క్రంచీ రోల్ లో ఇవన్నీ తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి. అది పేడ్ కదా, ఫ్రీగా చూడలేమంటే. ఇంతకు ముందు ఒక వీడియో చేసిన తెలుగులో ఎలా యానిమేస్ చూడాలని, ఆ వీడియో చూడండి, మీకు క్రంచీ రోల్ మీద ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియో కింతే మరి. సో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలుకే మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఒక 5 డార్క్ యానిమే గురించి నేను చెప్తా. అండ్ ఈ వీడియో కింద మరి. థ్యాంక్స్, నమస్తే, బాయ్.